నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ నేను మౌనిష జూలై 17 1985 తమ చెప్పు చేతుల్లో ఉండాల్సిన నిమ్న కులస్తులు తమకే ఎదురు తిరుగుతారా అనే ఆలోచన అగ్ర కులస్తుల కంటి మీద కునుకు లేకుండా చేసింది. కులాహంకార కండకావరం 4-5 ఊళ్లను ఏకం చేసి నెత్తుటి నరమేధాన్ని సృష్టించింది. కత్తులు, బరిసెలు, ఈటలు, గొడ్డళ్ళు చేతపట్టిన అగ్ర కులస్తులు దళితులని వెంటాడి వేటాడి నరికి చంపారు. దళిత మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కుల వివక్షకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచిపోయిన కారంచేడు మారణకాండ జరిగి నేటికి 40 ఏళ్లు. కారంచేడులో కమ్మ సామాజిక వర్గం ఆర్థికంగా, రాజకీయంగా ఆధిపత్య వర్గంగా ఉండగా దళితులు వారి భూముల్లో వ్యవసాయ కూలీలుగా తక్కువ వేతనాలకు పనిచేస్తూ సామాజికంగా, ఆర్థికంగా అణచివేయబడ్డారు. అప్పట్లో మీకంటూ ఒక చెరువు ఉండగా దాన్ని వదిలేసి తమ చెరువు దగ్గర ఎందుకు కలుషితం చేస్తూ ఉన్నారని చెప్పి కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయనీడి ప్రసాద్, పోతిన శ్రీనులను దళితులైన కత్తి చంద్రయ్య, మున్నంగి సువార్తమ్మ ప్రశ్నించడమే కారంచేడులో మారణ హోమం జరగడానికి ముఖ్య కారణం. కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొందరి అహం దెబ్బతినడంతో సమావేశం ఏర్పాటు చేసుకుని దళితులపై మూకుమ్మడిగా దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం 1985 జూలై 17న కత్తులు, గొడ్డళ్ళు, బరిసెలు, రకరకాల మారణాయుధాలతో దళిత వాడపై అందరూ ఒకటేసారి విరుచుకుపడ్డారు. ఇంటింటికి వెళ్లి దళితులను వెంటాడి వేటాడి చంపేశారు. ఈ దాడిలో తేళ్ల మోషే, తేళ్ల ముత్తయ్య, తేళ్ల యెహోషువ, అలాగే దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహాంలు మరణించగా వందలాది మంది దళితులు గాయపడ్డారు. ఎందరో స్త్రీల మీద లైంగిక, భౌతిక దాడులు జరిగాయి. ప్రాణాలన్నీ అరచేతుల్లో పెట్టుకుని దళితులు కారంచేడు నుండి చీరాల పట్టణానికి చేరుకున్నారు. ఈ మారణకాండకు ప్రధాన సాక్షిగా ఉన్న దుడ్డు అలిసమ్మ కొంతకాలం తరువాత విషప్రయోగం ద్వారా హత్యకు గురైంది. కారంచేడులో జరిగిన మారణ హోమం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. దళిత సంఘాలను ఐక్యం చేసింది. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, బలహీన వర్గాల సమాఖ్య వంటి సంస్థల పుట్టుకకు ఇది కారణమైంది. దళితులపై జరుగుతున్న అణచివేత, వివక్షకు సాక్ష్యంగా కారంచేడు ఊచకోత ఘటన నిలిచింది. కారంచేడు ఘటన తర్వాతే లక్షలాది దళితులు తమ అస్తిత్వం కోసం, హక్కుల కోసం, ఆత్మరక్షణ కోసం పిడికిలు బిగించారు. ప్రాణాలు అరచేత పట్టుకుని చీరాలలో శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్న దాదాపు 500 మంది దళితులు కారంచేడుకు తిరిగి వచ్చేందుకు ఇష్టపడలేదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డంతో ప్రభుత్వం దిగి వచ్చింది. కారంచేడు మృతుల కుటుంబాలకు పునరావాస కాలనీ ఏర్పాటు చేసింది. చీరాలలో 49 ఎకరాలను కొనుగోలు చేసి 436 దళిత కుటుంబాలకు ఇళ్లు కట్టించిచ్చింది. కత్తి పద్మారావు, బొజ్జ తారకం దళిత ఉద్యమానికి నాయకత్వం వహించారు. కారంచేడు ఉద్యమ స్ఫూర్తి ప్రేరణతో 1989లో వచ్చిన ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దేశంలో అమల్లోకి వచ్చింది. ఈ ఘటన తర్వాత దళితులంతా కూడా న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది. అంతా ఇంతా కాదు, దీనికి సంబంధించిన కోర్టు విచారణ, తీర్పులు అనేక మలుపులు తిరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వియ్యంకుడు, స్థానిక కమ్మ నాయకుడు దగ్గుబాటి చెంచురామయ్య ఆదేశాల మేరకే ఈ దాడి జరిగిందని, ఆయనే ప్రధాన కుట్రదారుడిగా ఆరోపణలు వెల్లువెత్తాయి. కారంచేడు మారణకాండకు బాధ్యుడని చేస్తూ దగ్గుబాటి చెంచురామయ్యను 1989లో పీపుల్స్ వార్ గ్రూప్కు చెందిన మావోయిస్టులు హత్య చేశారు. ఈ కేసు విచారణ దాదాపు దశాబ్దం పాటు కొనసాగింది.
1994లో గుంటూరులో ఏదైతే ఉందో జిల్లా సెషన్స్ కోర్ట్ ప్రధాన నిందితుల్లో 5గురికి మరణశిక్ష, అలాగే మరికొంతమంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. అప్పట్లో కింది కోర్టు తీర్పును సవాల్ చేస్తూ నిందితులంతా కూడా హైకోర్టులో అప్పీల్ చేశారు. 2008లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ కేసులో ఇచ్చిన తీర్పు వివాదాస్పదమైంది. హైకోర్టు కింది కోర్టు విధించిన మరణ శిక్షలను, జీవిత ఖైదులను కొట్టివేసి చాలామంది నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. కేవలం కొద్ది మందికి మాత్రమే స్వల్ప శిక్షలు విధించింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో బాధితులు, దళిత సంఘాలు సుప్రీంకోర్టులను ఆశ్రయించారు. దశాబ్దాల నిరీక్షణ తర్వాత సుప్రీంకోర్టు 2011లో తుది తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టులో తీర్పు వెలువడే సమయానికి నిందితుల్లో చాలా మంది చనిపోయారు. మిగిలి ఉన్న వారిలో ఒకరికి జీవిత ఖైదు, 29 మందికి 3 ఏళ్ల శిక్షను కోర్టు విధించింది. జీవిత ఖైదు పడిన వ్యక్తి సత్ప్రవర్తనతో బయటికి రాగా మిగిలిన 29 మంది తమ శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని జైలు నుంచి బయటకు విడుదలయ్యారు. కారంచేడు మారణకాండ తర్వాత కూడా చుండూరు, పాదిరి, కుప్పం, అలాగే వెంపేట మొదలైన చోట్ల చాలా ప్లేసెస్లో, చాలా ప్రాంతాల్లో దళితులపై దుర్మార్గాలు, దారుణాలు జరుగుతూనే వచ్చాయి. కానీ సమాజంలో కుల వివక్షకు వ్యతిరేకంగా చైతన్యాన్ని రగిలించిన ఘటనగా కారంచేడు ఉద్యమం నిలిచింది. భారతీయ సమాజంలో పాతుకుపోయిన కుల వివక్షను, అణిచివేతను ప్రతిబింబించే ఒక చీకటి అధ్యయనంగా కారంచేడు ఊచకోత నిలిచింది. దళితుల పట్ల గౌరవం, సమానత్వం ఉండాలనే ఆవశ్యకతను నొక్కి చెప్పింది. దళిత ఉద్యమానికి నూతన దిశానిర్దేశం చేసి దేశంలో కుల వ్యతిరేక పోరాటాలకు, దళిత హక్కుల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచింది.